శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మహారాజ్ గారి చరిత్ర, రచన సి థామస్ రెడ్డి గారు। నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే, ఇది మొదలుపెట్టినప్పుడు ఈ గ్రంథాన్ని మనం ప్రవేశిక చదువుకుంటున్నాం। ఇది రాసింది హెచ్ఎస్ బ్రహ్మానంద గారు అని చెప్పుకున్నాం మనం। దీనిలో కొంతవరకు మనం చదువుకోవడం జరిగింది। దీంట్లో మాస్టర్ గారి యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్తూ మనకి రాశారనమాట। ఇలాంటి మహనీయుని కథ ఒక కమనీయమైన అనుభూతి కలిగిస్తుంది। ఎక్కిరాల అనంతాచార్య గారి కుటుంబం పండిత కుటుంబం। ఆ కుటుంబంలో పుట్టిన భరద్వాజ ఒక విచిత్రమైన లీలాపురుషుడు। బాల్యం నుండి తనదైన ఆలోచన సరళి, స్వతంత్ర వ్యక్తిత్వ ముద్ర, రుజుమార్గం, నిర్భయత్వం, ఆత్మబుద్ధి ఉన్న భరద్వాజ గారు తన చుట్టూ ఉన్న వారిలో ఎప్పుడూ అగ్రగణ్యుడిగానే ఉండేవారు। దీని గురించి మనం చాలా చెప్పుకున్నాం, మాస్టర్ గారు ఎట్లా ఉండేవాళ్ళు అనేది మనం చెప్పుకున్నాం అన్నమాట। ఆయన బాల్యం నుంచి ఆయనకి ఆలోచన కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, నిర్భయత్వము, ఇవన్నీ చాలా విచిత్రంగా ఉండేవి అనమాట। అందరిలాగా ఉండేవారు కాదు మాస్టర్ గారు। అలాగే బాబా ప్రేరేపించిన మార్గంలోనే ఆయన జీవితం మలుపు తిరిగిందనమాట। యథేచ్ఛసి తదాకురు అన్నదే వారి దైవ ప్రార్థన అని చెప్తున్నారు। వారికి అతి చిన్న వయసులోనే విశ్వ కుటుంబ భావన ఏర్పడిందట। మనకి ఎలా ఉంటుందండి కుటుంబం అంటే, మన వరకు మనం చూసుకుంటాం కదా, మన అమ్మ నాన్న అక్క చెల్లి ఇలా మన పిల్లలు, లేకపోతే ఇదే మన కుటుంబం అనుకుంటాం। కానీ మహనీయులకి ఏంటంటే విశ్వ కుటుంబం, విశ్వం అంతా వారి కుటుంబం అనమాట। అది మాస్టర్ గారికి చిన్న వయసులోనే అది ఆ భావన ఏర్పడిపోయి ఉంటాయి। విశ్వం అంతా ఒకే కుటుంబం అనేటువంటి భావన ఆయనకి చిన్న వయసులోనే ఏర్పడిపోయిందట। స్వపర భేదం నశించింది, మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం కూడా ఆయనకి నశించిపోయింది। చిన్న వయసులోనే ఆయనకి అంత బాగా మెచ్యూరిటీ అంతలాగా ఉందన్నమాట మాస్టర్ గారికి। మమకారం దూరం అయింది, మమకారం లాంటివి ఆయనకి దూరం అయిపోయాట। ఇవన్నీ ఎందుకంటే మాస్టర్ గారికి వారి నాన్నగారు అనంతాచార్య గారు, ఆయన పెంపకం అంటే అట్లా ఉండేది। ఆయన బిడ్డలందరినీ అట్లాగే పెంచారు ఆయన తండ్రి। నిస్సంగం నుండి సంఘానికి, సంఘం నుండి సత్సంగానికి ఆయన చేసిన మహాప్రస్థానంలో ఆయన సాక్షిభూతుడు మాత్రమే। మాస్టర్ గారు ఎప్పుడు దేనికి నేను కారణం అన్న మాటే ఆయన నుంచి ఎప్పుడు రాలేదు। ఆయన ఎప్పుడు సాక్షిభూతుడిగా మాత్రమే ఉన్నారు, అంతా బాబా చేస్తున్నారని చెప్పేవారు అనమాట। భగవద్గీతలో చెప్పినట్లు తామరాకు మీద నీటి బొట్టులాగా నిర్లిప్తుడై ఆయన జీవితాన్ని నటించారట జీవితాన్ని। అసలు వారికి శరీరం తీసుకుని రావాల్సిన అవసరమే లేదు। చెప్పుకున్నాం కదా, మన కోసం మహాత్ములు ఒక దేహాన్ని తీసుకుని మన మధ్యకు వస్తారనమాట, మనలో ఒకరిగా వస్తారు। అలా ఏనాడు పిచ్చి వేదాంతాల వైపు ఆయన మొగ్గు చూపలేదు, అనవసరమైన బాధ ప్రతివాదాలతో కాలాన్ని వ్యర్థపరచలేదు, నిష్కర్మ వైపు ఏనాడు తలవంచలేదు। ఆయన ఎప్పుడు మాస్టర్ గారు అట్లా చేస్తూనే ఉండేవారు, ఏదో ఒకటి। అంతేగాని నిష్కర్మగా ఆయన ఎప్పుడూ ఉండడం అనేది అసలు జరగలేదు। జీవించినంతకాలం ఆయన పని చేస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి అట్లా చేస్తూనే ఉండేవారు। ఎవరిని ఖాళీగా కూడా ఉంచేవారు కాదు। ఎవరైనా కూర్చున్నారనుకోండి, అట్లాగా ఒక గ్రంథం అట్లా పెట్టి చదువుకో అనేవారు, అసలు ఖాళీగా ఉంచేవారు కాదు మాస్టర్ గారు ఎవరిని। అలాగని కర్మఫలాన్ని ఆయన ఆపేక్షించలేదు। అంటే నేను ఇంత చేస్తున్నాను కదా అని చెప్పేసి దాని ప్రతిఫలం ఇలా ఉండాలి అలా ఉండాలని కానీ అలాంటి ప్రతిఫలాపేక్ష అన్నది ఆయనకి లేనే లేదు। అలాంటిది ఏది ఆశించకుండా చేశారు। ఏ ప్రతిఫలం సన్మానం ఆశించిన వారి జీవితం పరిపూర్ణ రాజయోగం। రాజయోగం అంటే ఏంటండి, బాగా మనకి అన్ని సౌకర్యాలుండి
అట్లా కాదండి రాజయోగం అంటే. మామూలుగా చెప్తూ ఉంటాడు, వీడికి రాజయోగం పట్టిందరా అంటూ ఉంటారు. రాజయోగం అంటే హాయిగా ధనం ఉండి, లేకపోతే మనకు అన్ని సౌకర్యాలు ఉండి ఏదో జమీందారుల బతకడం, అది కాదు రాజయోగం అంటే. ఏ ప్రతిఫలం సన్మానం ఆశించకుండా, అది రాజయోగం అంటే. అంటే ఏ ప్రతిఫలం కానీ దేని నుంచి ఆశించరు, సన్మానం ఆశించరు. అంటే అందరం మెప్పులు పొగడ్తలు కావాలని కానీ ఏమీ ఉండదు. వారి జీవితం పరిపూర్ణ రాజయోగం. అసలైన రాజయోగం అంటే అది. శ్రీ సాయి ప్రబోధించిన కర్మయోగవేత్త భరద్వాజ గారు. వేదాంతాలు ఎక్కడో, ఇక్కడి నుంచి చదువుకోవాలి మనం. వేదాంతాలు ఎక్కడో కొండలలో కోనలలో ఏకాంతాన్ని అభిలషిస్తారు. వేదాంతులు ఎక్కడో కొండల్లో కోనల్లో ఏకాంతాన్ని అభిలషిస్తారు. మామూలుగా ఋషులు కానీ వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎక్కడో కొండల్లోనో కోనల్లోనో వాళ్ళు ఏకాంతంగా ఉంటారు, తపస్సు చేసుకుంటారు, లేకపోతే ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత ఏకాంతాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారనమాట. కానీ సాయి ముద్దు బిడ్డలు ఏనాడు మార్కెట్ యోగులే. కానీ బాబా ముద్దు బిడ్డలందరూ మార్కెట్ యోగులటండి. అంటే ఈ సమాజంలోనే జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వారికి ఏకాంతం అక్కర్లేదు. ఏకాంతం అక్కర్లేదు. 1,00,000 మందిలో ఉన్నా వారు ఏకాంతులే. 1,00,000 మందిలో ఉన్నా సరే వాళ్ళు ఏకాంతంగానే ఉంటారని చెప్తున్నారు. అదే మనం మాస్టర్ గారిలో చూడవచ్చు. ఎంతమంది వచ్చేవారండి మాస్టర్ గారి దగ్గరికి, ఎంతోమంది. కానీ ఆయనకేమీ వాటిలో తగులుకోలేదు. ఆయనేమి అందరి సమస్యలు తీర్చారు, అన్నీ చేశారు. కానీ ఆయన ఏది ఆయనకి తగులుకోలేదు. ఏది లోపల మాత్రం ఏకాంతమే అయింది. పైకి మాత్రం అందరితో మాట్లాడుతూ చక్కగా వాళ్ళ సమస్యలు తీరుస్తూ అన్నీ, ఇంట్లో కూడా అన్నీ చూసుకుంటూ, ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన సహాయం చేస్తూ అన్నీ అట్లా జరిగిపోతూనే ఉన్నాయి. కానీ మనసులో మాత్రం ఆయనది ఏకాంతమే. వారు తింటున్నా తినని వారే. తింటూ ఉంటారు కానీ తినని వారేట. కర్మలతో అకర్మ ఎరిగిన భరద్వాజ గారు ఉన్న చోటునే కైలాసంగా మార్చదలిసి తన ఊరిలోనే బాబా ధునిలోని అగ్ని తెచ్చి ప్రతిష్ఠించి శ్రీ సాయిని దక్షిణ కాశీలాగా స్థాపించారు. ఆయన ఉన్న చోటనే ఆయన మాస్టర్ గారు కైలాసంగా దాన్ని మార్చదలిచారట. అందుకే ఆ ఊరిలోనే బాబా యొక్క ధునిలోని అగ్నిని తెచ్చి అక్కడ సాయి మందిరంలో ప్రతిష్ఠించారు, దక్షిణ కాశీలాగా స్థాపించారట. ఈ సంఘటన చదివితే ఒక వింత అనుభవం పాఠకులకు కలుగుతుంది. ఈ పని చేసింది భరద్వాజ గారా, సాయినాథుడా అన్న కుతూహలం కలిగి సాయి తత్వం అంటే ఇదేనని తెలిసి బ్రహ్మానందభూతిని కలుగుతుంది. అసలు ఆ సంఘటన చదివితే, అంటే మాస్టర్ గారు అక్కడ మా బాబా మందిరాన్ని స్థాపించడం, ఆ ధుని తెచ్చి అక్కడ అసలు ఎలాగా మందిరం వచ్చింది, ఇవన్నీ మనం చదువుకుంటేట పాఠకులకు వింత అనుభవం కలుగుతుంట. అసలు ఈ పని చేసింది మాస్టర్ గారా బాబానా అని అనిపిస్తుందట మనకి. కలిగి సాయి తత్వం అంటే ఇదే అన్నది మనకి అవగతం అవుతుందన్నమాట. శ్రీ భరద్వాజ గారు 1938లో జన్మించి 1989లో పరమపద ప్రాప్తి నొందారు. మాస్టర్ గారు 38లో జన్మించారు, 1989లో ఆయన సమాధి అయ్యారు. ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుడనే అన్న సాయినాథుడిలాగా భరద్వాజ గారు కూడా పార్థివ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మిక్కిలి బలమైన తేజో రూపంలో సంచరించడం మొదలుపెట్టారు. మనం వెంకటేశ్వర స్వామి గారి చరిత్రలో కూడా మనం చదువుకున్నాం, అంతకుముందు చదువుకున్నాం కదా. కొంతమంది మహనీయులు అంటే 2 కోవలు ఉంటాయని చెప్పుకున్నాం. కొంతమంది మహనీయులు ఎట్లా ఉంటారంటే వారి శరీరం వదిలేసిన తర్వాత ఇంకా చాలా ఉజ్వలంగా ఉంటుందన్నమాట. వారి ప్రభావం కానీ అంతా చాలా ఉజ్వలంగా ఉంటుంది, అందరికీ తెలుస్తుంది, చాలామంది వచ్చేస్తారు. అట్లా ఉంటుంది. ఆ ముందు అంతమంది భక్తులు ఉండరు, తర్వాత వచ్చేస్తారనమాట. ఇదే మనం బాబాలో కూడా, బాబా దగ్గర కూడా చూస్తాం. బాబా శరీరంతో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు అక్కడికి. మరి ఇప్పుడు చూసుకుంటే ఎట్లా ఉంది, బాబా వైభవం చూడండి ఎట్లా ఉంది అక్కడ. ఎంతమంది భక్తులు ఎక్కడెక్కడ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే మాస్టర్ గారి దగ్గర కూడా విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్ గారి దగ్గరికి.
భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తున్నే అన్న సాయినాథుడిలాగానే భరద్వాజ మాస్టర్ గారు కూడా పార్థివ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మిక్కిలి బలమైన తేజో రూపంలో సంచరించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటేనంటే మాకు ఎలా ఉండేదంటే మేము మాస్టర్ గారి మార్గంలోకి వచ్చిన టైంలో బాబా నుంచి మేము మాస్టర్ గారి దగ్గరికి రావడం, లీలామృతం చదువుకొని అప్పుడు మాకు ముందుగా కాస్త బాబా పరిచయం ఉండి రావడం అట్లా ఉండేది. ఇంక ఇప్పుడు ఎలా ఉందంటే డైరెక్ట్ మాస్టర్ గారు అండి. ఇంకా డైరెక్ట్గా జనాలు మాస్టర్ గారు భక్తులు అయిపోతున్నారు. ఇంకా డైరెక్ట్గా మాస్టర్ గారి దగ్గరికి వచ్చి భక్తులు అయిపోతున్నారు. వాళ్ళు ఏం బాబా భక్తులు కాదు, అట్లా ఏం కాదు వాళ్ళు. అంత అసలు అద్భుతంగా ఉంది ఇప్పుడు చూస్తుంటే. చాలా అసలు ఎంత అయింది ఇంకా అంటే ఈ మధ్య వస్తున్న కొత్తగా వచ్చిన భక్తులు వింటూ ఉంటే ఏంటి అనిపిస్తుంది అసలు. అంటే బాబా దగ్గరికి డైరెక్ట్గా ఎట్లా వచ్చేసేవారో అలా వస్తున్నారు ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి. అంతలా ఉంది, అంత తేజవంతంగా అట్లా ఉందన్నమాట ఇప్పుడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వారి ద్వారా సాయి అనుగ్రహం పొందిన భక్తులు వేల కొద్దీ అధికమవుతున్నారు. చూసారండి, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లోనో మన దేశంలోనో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడానండి మాస్టర్ గారితో అనుభవాలు, ఎన్నో అనుభవాలు, బ్రహ్మాండమైన అనుభవాలు. ఎక్కడ ఒంగోలు, ఎక్కడ మాస్టర్ గారు, ఎక్కడ విదేశాల్లో అమెరికాలు, ఇవన్నీ ఆస్ట్రేలియాలు, ఇవన్నీ ఎక్కడ చెప్పండి, ఎన్ని అనుభవాలు వాళ్ళకి. అట్లా ప్రపంచవ్యాప్తంగా వారి ద్వారా సాయి అనుగ్రహం పొందిన భక్తులు వేల కొద్దీ అధికమవుతున్నారు. మాస్టర్ గారి ద్వారా ప్రపంచం అంతా చాలామంది భక్తులు బాబా అనుగ్రహాన్ని పొందుతున్నారు. వేల కొద్ది మంది అధికం అవుతున్నారు, ఇంకా అవుతున్నారు. అట్లాగా శ్రీ సాయి భరద్వాజ గారి ద్వారా ఎంతోమంది ప్రశ్నలకు జవాబులు చెప్పారు. దుర్గతిలో ఉన్న ఎన్నో జీవితాలను వారి పలుకులు బాగుపరిచాయి. ఎంతోమంది కండి అసలు చనిపోదాం అనుకునేంత స్థితిలో ఉన్నవాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళకి మళ్ళీ వారు మారి చక్కగా వాళ్ళ పరిస్థితులు సర్దుకొని బాబా భక్తులైపోయి, మాస్టర్ గారు భక్తులైపోయి, అట్లాంటి సంఘటనలు కోకొల్లలు ఎన్నో. వారిది సిద్ధవాక్కు, ఎంతమంది జీవితాలు నిలబడ్డాయోనండి. మాస్టర్ గారు ఆశీస్సులు పొందారంటే మాత్రం ఇంక అది జరగవలసిందే. ఏం పర్వాలేదని ధైర్యం చెప్పారంటే మాస్టర్ గారు, అది ఇంకా ఆ సమస్య తీరవలసిందే, వాళ్ళు బాగుపడాల్సిందే. ఇంకా అట్లా ఉండేది. వారిది సిద్ధవాక్కు, అందుకే వారి సాయి లీలామృతం గొప్ప పారాయణ గ్రంథం అయింది. అందుకనే మాస్టర్ గారి గ్రంథం మాస్టర్ గారు రచించిన, బాబా మీద రచించిన గ్రంథం సాయి చరిత్ర, సాయి లీలామృతం గొప్ప పారాయణ గ్రంథం అయింది. ఇక ప్రస్తుత గ్రంథకర్త థామస్ రెడ్డి గారు 3 ఏళ్ల క్రితం నా పర్యవేక్షణలో భరద్వాజ్ గారి మీద ఎంఫిల్ డిగ్రీ కోసం పరిశోధన ప్రారంభించారు. ఈయన బ్రహ్మానంద గారి పర్యవేక్షణలో ఈ గ్రంథకర్త అంటే గ్రంథం రాసిన ఆయన థామస్ రెడ్డి గారు భరద్వాజ్ గారి మాస్టర్ గారి మీద ఎంఫిల్ డిగ్రీ కోసం ఆయన పరిశోధన రీసెర్చ్ ప్రారంభించారట. ఆధ్యాత్మిక సాహిత్య రచయితగా భరద్వాజ గారి కృషిని వారు సమీక్షించి రచించిన ఈ గ్రంథం పండితుల మన్నన పొందింది. ఈ మహాత్ముల ముద్దుబిడ్డ గ్రంథం చాలా పండితులందరి మన్ననలను పొందిందిట. ఈ గ్రంథ రచన చేయడానికి ప్రేరణ కలిగించిన మాతృమూర్తి శ్రీమతి మంగతాయారు భరద్వాజ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అసలు ఈ గ్రంథ రచన చేయడానికి ప్రేరణ కలిగించింది అమ్మగారు అని చెప్తున్నారు. అటువంటి మాతృమూర్తి శ్రీమతి మంగతాయారు భరద్వాజ గారికి అంటే మన అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు అంటున్నారు. చిరంజీవి థామస్ రెడ్డి ఈ గ్రంథాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి రచించారు. అలాగే థామస్ రెడ్డి గారు చాలా కష్టపడి గ్రంథాన్ని రచించారు అని చెప్తున్నారు. ఇంతవరకు ముద్రించిన గ్రంథాలలో లేని కొత్త విషయాలు అనేకం ఇందులో ఉన్నాయి. భరద్వాజ గారి జీవిత సంగ్రహమని చెప్పదగ్గ ఈ రచన సాధికారమైనది. చిరంజీవి రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మాస్టర్ గారి ఆశీస్సులు సదా కలగాలని శ్రీ సాయినాథుని మనసారా ప్రార్థిస్తూ ఈ గ్రంథాన్ని రాగద్వేషాలు లేకుండా పాఠకులు చదివి భగవంతుని కృప పొందాలని ఆకాంక్షిస్తున్నాను.
చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఈ గ్రంథానిటండి రాగద్వేషాలు లేకుండా, మామూలుగా చదివేసి మీరు ఆయన కృపను పొందేయండి అట్లా రాయాలో చూడండి. ఈ గ్రంథాన్ని రాగద్వేషాలు లేకుండా పాఠకులు చదివి భగవంతుని కృప పొందాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. అంటే సరైన మనసుని చక్కగా పెట్టుకుని చదువుకోండి అని చెప్తున్నారనమాట. శ్రీ భరద్వాజ గారి గురుపాదుకలకు నమస్కారములు సమర్పిస్తూ పాఠకులకు స్వాగతం పలుకుతున్నాను. అలాగే మాస్టర్ గారి యొక్క పాదములకు నమస్కారాలు సమర్పిస్తూ అందరికీ స్వాగతం అంటున్నారు ఈయన. అనంతపురం హెచ్ఎస్ బ్రహ్మానంద 1/4/1997. ఇక్కడ ఇంకొక ఆయన అభినందన చందనము అని రాశారండి. ఆయన కేబి నాగరాజ శర్మ గారట. ఆయన సాహిత్య శిరోమణి కేబి నాగరాజ శర్మ ఎంఏ, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల హిందూపురం. శ్రీయుతులు థామస్ రెడ్డి గారు రచించిన మహాత్ముల ముద్దుబిడ్డడని ఈ గ్రంథమును ఆమూలాగ్రముగా చదివి తిని ఆయన చదివారట ఈ గ్రంథాన్ని. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి జీవిత భాష్యమే ఈ గ్రంథము. దత్తాత్రేయ స్వామి అవతారమూర్తియే శ్రీ సాయినాథుడు కదా. వారిని దైవముగా, గురువుగా, తండ్రిగా ఆరాధించిన వారు శ్రీ భరద్వాజ గారు. మాస్టర్ గారి గురించి చెప్తున్నారు. ఆ సాయినాథుడు దత్తాత్రేయుని యొక్క అవతారమే సాయినాథుల వారు. వారిని దైవముగా, గురువుగా, తండ్రిగా ఆయన ఆరాధించిన వారు భరద్వాజ మాస్టర్ గారు. వారి అడుగుజాడలను క్రమము తప్పక నడిచిన వారు శ్రీ భరద్వాజ గారు. బాబా యొక్క అడుగుజాడల్లో ఎక్కడా తప్పకుండా అదే మార్గంలో నడిచిన వారే మాస్టర్ గారు. అందుకే వారు ఆ మహాత్ముని ముద్దు బిడ్డడైనారు. ఎంతోమంది మరి బాబా భక్తులు ఉన్నారండి కదా అప్పటికే మాస్టర్ గారి టైంకే. కానీ మాస్టర్ గారు ఒక్కరే మహాత్ముల ముద్దు బిడ్డడు అనమాట. సాయిబాబాక బేట ఆయనే. అందుకే ఆయన మహాత్ముని ముద్దు బిడ్డడైనారు. అట్టివారి జీవితమును, ఆచరణను, ఉపదేశములను గ్రంథస్థము చేయని అధికారము, యోగ్యత కేవలము థామస్ రెడ్డి వంటి ఏ కొద్ది మందిలో మాత్రమే ఉండును. శ్రీ థామస్ రెడ్డి గారి గృహమే శ్రీ సాయినాథ మందిరము. వారి గృహిణి శ్రీమతి రాజేశ్వరి, వారి సంతానము శ్రీ సాయినాథుని యందు అకుంఠితమైన భక్తి ప్రపత్తులు కలవారు. అంటే ఆయన థామస్ రెడ్డి గారి కుటుంబం అంతా మాస్టర్ గారు అంటే చాలా భక్తి ప్రపత్తులు ఉన్నాయి. బాబా అన్న వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. శ్రీ భరద్వాజ గారి యందు అపరిమితమైన గౌరవాభిమానములు కలవారు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వము చితజ్ఞాత అభ్యాసేన నలభ్యతే చత్వారసహజ గుణాః అన్నట్లుగా ధాతృతాద్వి ఈ 4 గుణములు వారికి సహజముగానే లభించినవి. 4 గుణాల ధీరత్వము, దాతృత్వము, చక్కగా మాట్లాడడము, ఇట్లాంటి గుణాలన్నీ ఆయనకి సహజంగానే వచ్చాయని చెప్తున్నారు. ఈ దంపతులు అవధూతలను దర్శించి వారి ఆశీస్సులు పొందుట వీరికి ఆనవాయితీగా వచ్చినట్టుదే. అలాగే ఈ థామస్ రెడ్డి గారి దంపతులు అవధూతలను ఎంతోమందిని దర్శించుకుని ఆశీస్సులు కూడా పొందారట. శ్రీ థామస్ రెడ్డి గారికి భరద్వాజ గారే సర్వస్వము. త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ అన్నట్లుగా అంతయు శ్రీ భరద్వాజ గారే. వీరికి భరద్వాజ గారి అంతేవాసిగా నుండు అదృష్టము లభించినది. అందుకే వారు ఆచార్యుల వారిని సరిగా అర్థము చేసుకుని ఆరాధించడం జరిగినది. ఈయన మాస్టర్ గారితో పాటు ఉండడం వలన మాస్టర్ గారిని కాస్త అర్థం చేసుకోవడం అన్నది కానీ ఆయనకి అర్థం జరిగిందని చెప్తున్నారు. ఆచార్య భరద్వాజ గారు కారణ జన్ములు. వారు దైవం మానుష రూపేణ అన్నట్లుగా అవతరించి శ్రీ సాయి తత్వమును ప్రచారం చేసినారు. మాస్టర్ గారు కారణ జన్ములు అని చెప్తున్నారు ఈయన. అంతే కదండి, ఆయన పర్పస్ మా లోక కళ్యాణం, మానవులు ఉద్ధరించడమే లోక కళ్యాణం అయింది. అందుకే వచ్చారు ఆయన కారణ జన్ములు. వారు దైవం మానుష రూపేణ అన్నట్లుగా అవతరించారు. అంటే దైవమే మనిషి రూపంలో అయినా అవతరించారు. శ్రీ తాయి తత్వాన్ని ప్రచారం చేసినారు. వారు శ్రీ శంకర భగవత్పాదుల వలె స్వల్పాయుర్దాయము కలవారయు విశేషమైన ధర్మ ప్రచారము గావించి ధన్యులైరి. అలాగే శంకరాచార్యుల్లాగానే మాస్టర్ గారు కూడా స్వల్పాయుధ్యం అంటే ఆయన ఎక్కువ కాలం జీవించలేదు మాస్టర్ గారు.
విశేషమైన ధర్మ ప్రచారము గావించిన ధన్యులైరి. వారు విశేషంగా ధర్మ ప్రచారాన్ని చేశారు. ఆయన శరీరంతో ఉన్నన్నాళ్ళు ధర్మ ప్రచారాన్ని ఎక్కడ ఏ ఒక్కరోజు ఆయన రెస్ట్ తీసుకున్నదంటూ కూడా ఎవరు ఎరగరు. అలాగ సత్సంగాలు చేస్తూనే ఉండేవారు, గ్రంథాలు చేస్తూ రాస్తూనే ఉండేవాళ్ళు, భక్తులందరికీ కష్టాలు తీరుస్తూనే ఉండేవారు. రాత్రి పగలు అసలు ఆయన టైం టేబుల్ చూస్తే ఇంకా ఈ బాబాయ్ ఎట్లా ఆయన ఉన్నారనిపిస్తుంది మనకు. అలా ఉండేవారు. శ్రీ ఆచార్యుల వారి సతీమణి శ్రీమతి అలివేలు మంగమ్మ గారు పరమ సాధ్వీమణులు. అమ్మగారి గురించి చెప్తున్నారు. పరమ సాధ్వీమణి ఆవిడ అని చెప్తున్నారు. భర్త ప్రారంభించిన జ్ఞాన యజ్ఞమును నిర్విఘ్నముగా కొనసాగించుచున్న ఆదర్శ పత్ని ఆమె అని చెప్తున్నారు. మాస్టర్ గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని అమ్మగారు కూడా శరీరంతో ఉన్నంతకాలం అమ్మగారు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదర్శ పత్ని ఆమె అని చెప్తున్నారు. శ్రీ ఆచార్యుల వారి జీవితానుభవములను, మహిమలను, ఉపదేశామృతములను శ్రీ థామస్ రెడ్డి గారు మధుకరము పుష్పముల నుండి మకరందమును వలె ఆయా వ్యక్తుల నుండి సంగ్రహించి శ్రమించి వ్యయించి త్రికరణ శుద్ధిగా ఈ మహత్కార్యమును భగవతారాధన వలె నిర్వహించి కృతాకృత్యులైనారు. ఈయన గ్రంథకర్త థామస్ రెడ్డి గారు ఆయా పుష్పాల్లో నుంచి మకరందం ఎట్లా తీస్తారో అట్లాగే ఆయా వ్యక్తుల నుంచి, అంటే మాస్టర్ గారు భక్తులందరి నుంచి ఆయన అన్ని మాస్టర్ గారి గురించి సంగ్రహించి శ్రమించి ఆయన త్రికరణ శుద్ధిగా ఈ గ్రంథాన్ని, ఈ మహత్కార్యాన్ని భగవతారాధనగా నిర్వహించారు అని చెప్తున్నారు. సజ్జన విలోకనం హితం అధ హితమేషం భాషిత శ్రవణం తద్గుణ కథ సంచహితం హిత ఏతేషాం సదైవ సహవానః. సజ్జనులను దర్శించడమే హితము, వీరి మాటలు వినుటయే హితము, వీరి గుణములు చెప్పుకొనుటయే హితము, వీరి సహవాసమే హితమైనట్టిది అన్నట్లుగా శ్రీ భరద్వాజ గారి గుణ కథనము, గుణ శ్రవణము మనకు హితమైనవి. దీనికి ఒక చక్కటి పద్యం ఇది చెప్పి దీనికి ఏం చెప్తున్నారంటే, సజ్జనులను దర్శించడమే హితం. సజ్జనులను దర్శించడం అనేదే హితం, మనకి హితం చేస్తున్నది, మంచిది. వారి మాటలు వినుటే హితము. ఎవరైతే వాళ్ళు మహనీయులు ఉన్నారో వారందరి మాటలు మనం చక్కగా వినడమే అది హితమైనది. వీరి గుణములు చెప్పుకొనుటయే హితము. వారి గుణగణాలు ఏంటి, వారి బోధ ఏంటి, ఇవన్నీ చెప్పుకోవడమే మనకి హితము. వీరి సహవాసమే హితమైనట్టిది. వారితో సహవాసం అనేదే చాలా హితమైనదని చెప్తున్నారు. అన్నట్లుగా శ్రీ భరద్వాజ గారి గుణకథనము, ఆయన గురించి ఉన్న కథనము, గుణశ్రవణము, ఆయనకున్న గుణగణాలు కానీ, ఆయన లీలలు కానీ, ఆయన గురించి కానీ అదంతా మనం చదువుకోవడం, శ్రవణం చేయడం మనకి హితమైనది అని చెప్తున్నారు. ఇంతటి బృహత్కార్యమును శ్రీ సాయినాథుడే అంతయు తానే జరిపించినాడు. బాబానే సాక్షాత్తు సాయినాథుల వారే అంతా అయ్యి ఇంతటి కార్యాన్ని ఆయన జరిపించారు. అట్టి షిరిడీ సాయి భగవానుడు శ్రీ థామస్ రెడ్డి దంపతులకు, వారి కుటుంబము, వారందరికీ ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యమును ప్రసాదించుగాక వారిని ఆశీర్వదించారనమాట నాగరాజ శర్మ గారు. నెక్స్ట్ పమిడి కాల్వ చెంచు సుబ్బయ్య, ఈయన రాశారు అభినందన మందారము అని రాశారు. ఈయన మహాత్ముల ముద్దుపెట్టడు రచయిత థామస్ రెడ్డి గారి ప్రవృత్తి, అంతఃప్రవృత్తి ఈ కృషితో కృతార్థములైనవి. గురుకృపా బలమంతో ఆధ్యాత్మిక ఆనందమును యథాశక్తిగా ఆస్వాదించు భాగ్యవంతులలో థామస్ రెడ్డి ధన్యుడు. అంతే కదండి, గురుకృప. ఈ గ్రంథాన్ని మాస్టర్ గారు ఎట్లా రచింపజేసుకున్నారంటే గురుకృపే ఆయనకి. గురువు గారి ముద్దు బిడ్డలలో రెడ్డి వంటి వారు ఎందరో ఉన్నారు. మాస్టర్ గారికి ముద్దు బిడ్డల్లోటండి, అంటే మాస్టర్ గారికి ఇష్టమైన పిల్లల్లో అదే భక్తుల్లో ఈ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ఎందరో ఉన్నారు. అందరంటే ఎంతో ప్రేమ మాస్టర్ గారికి. వారందరి సహకార సంపదలతో ఆదర ప్రోత్సాహంతో ఈ రచనకు శ్రీకారం చుట్టి గురుకృపతో గమ్యమును చేరినాడు. అలా వారందరి సహకారంతో
అందరి ప్రోత్సాహంతో ఈ రచనకు ప్రారంభించి అలా గురుకృపతో ఆయన గమ్యం చేరారు అని చెప్తున్నారు. గురు సాంప్రదాయమున గురువు త్రిమూర్త్యాత్మకుడు. సాకార నిరాకార తత్వములు రెండును గురువే. ఆకారంతో ఉండడం, నిరాకారంతోనూ ఉండడం కూడా రెండు తత్వాలు గురువే అని చెప్తున్నారు. గురువుని ఉపాసించి భగవత్కృపకు నోచుకొని ఆత్మ సాక్షాత్ముతి నుండి ధన్యులు కావలను. ఇది రాజమార్గము. అంటే గురువుని మనం ఆశ్రయించి ఆత్మానుభూతిని పొంది ధన్యులవ్వాలట. ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ధన్యులవ్వాలి. అది రాజమార్గం అంటున్నారు. అంటే గురువుని ఆశ్రయించి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడం అనేదే రాజమార్గము అంటున్నారు. జన్మాంతర గురు సంస్కారముల కలవారి యందు ఈ విధికి కొంత సడలింపు ఉండవచ్చును. ఏమైనను నిరంతర సాధన, చిత్తేకాగ్రత, గురుసేవ, భగవత్ సేవ, అచంచల విశ్వాసము అనునవి ఆధ్యాత్మిక జీవిత సాధనకు గట్టి పునాదులు. నిరంతరమైన సాధన చేయాలి, ఏకాగ్రత ఉండాలి, గురుసేవ ఉండాలి, భగవత్ సేవ ఉండాలి, అంచెలంచెల గురువు పట్ల అంచెలంచెల విశ్వాసం ఉండాలి. ఇదే ఆధ్యాత్మిక జీవిత సాధనానికి పునాదులు అని చెప్తున్నారు. వీనిపై ఎన్ని అంతస్తుల భవనము నిర్మించినను దిగులు ఉండదు. ఇవి సరిగ్గా లేకుండా మనం ఆధ్యాత్మికత అంటూ మొదలెడితే అది కూలిపోతుంది, పునాదులు గట్టిగా ఉండవు. అలాగే ఇట్లా ఉండి కనుక ఎన్ని అంతస్తుల భవనం నిర్మించినా దిగులు ఉండదు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి. జన్మాంతర పుణ్య సంస్కారము, ఇహజన్మల్లో లభించిన శ్రీ షిరిడీ సాయినాథుని అనుగ్రహ సంపద, నిరంతర సాధనము, ఏకాగ్రత శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని ఇంతింతై వటుడింతై వర్ధిల్ల చేసినవి, మనిషిని మనీషిగా మార్చినవి, శిష్యులకు ఆరాధ్య దేవతామూర్తిగా మలచినవి. ఇంతకన్నా మిన్నయగు భాగ్యము ఏమున్నది అని చెప్తున్నారు. మాస్టర్ గారి గుణగణాల గురించి చెప్తున్నారు. ఈ ముద్దు బిడ్డని చరిత్ర చదువుచుండగా మనిషి మనీషిగా రూపొందుటకు కావలసిన సాధనా సంపత్తి ఏమిటో, అది ఎక్కడ లభించునో, దానిని రక్షించుకొని ఎట్లు అనుభవించి ఇతరులకునో అందించవచ్చునో, మానవతా గమ్యము ఏమిటో చక్కగా తెలియగలదు. మార్గము ప్రాచీనమే అయినను పైనుంచి పద్ధతిలో శ్రీ భరద్వాజ గారు సులభ నవ్య రీతిని ప్రవేశపెట్టినారు. ఆధ్యాత్మికత అన్నదే అప్పటి నుంచో ఉన్నదే కదా మనకి. కానీ పైనుంచి పద్ధతిలో దీన్ని ఎట్లా మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఈ మార్గంలో ఎట్లా వెళ్ళాలి అనే పద్ధతిని మాత్రం మాస్టర్ గారు సులభ నవ్య రీతిని ప్రవేశపెట్టారు అని చెప్తున్నారు. అందుకేనండి మనం మాస్టర్ గారి దగ్గర నిలబడకపోతే ఇంక అసలు ఎక్కడా ఉండలేవు ఖచ్చితంగా. శిష్యులను సులభతరముగా గమ్యము నొందించినారు. శ్రీ షిరిడీ సాయినాథ తత్వమును మహత్వమును యథాశక్తి ప్రచారము చేసి ధన్యులైనారు. నిరంతర తదేక చింతన వలన భగవతానుభూతులు ఎందరికో ఎన్నో విధములుగా ఆస్వాదములగుచుండును. ప్రగాఢ గురుభక్తి గల శిష్యులకును గురు మహత్వమును అట్లే గోచరమగుచుండును. ఆ మార్గమున పయనించు వారికే ఆ మాటల యందు విశ్వాసము, ఆనందము ఉండును. ఈ మార్గంలో ఎవరైతే పయనిస్తూ ఉంటారో వాళ్ళకే విశ్వాసం, ఆనందం ఉంటుంది. మిగతా వాళ్ళకేమీ అది అసలు అర్థం కాదు, ఆనందము ఉండదు దాంట్లో. భిన్న రుచిర్హ లోకస్య కదా, అంటే భిన్న రుచులతో ఈ లోకం అంతా ఉంటుంది. ఒక్కొక్కడో కొలా ఉంటారు అంతే. శ్రీ రెడ్డి గారు ఎంతో శ్రమించి అనేక గ్రామ పట్టణాలను సంచరించి శ్రీ మాస్టర్ గారి మిత్రులను, బంధువులను, శిష్యులను, శ్రేయోభిలాషులను సంప్రదించి పెక్కు విషయములను సేకరించి గురు రుణమును యథాశక్తిగా తీర్చి ధన్యులైనారు. మాస్టర్ గారు తెలిసిన అందరినీ మొత్తం ఆయన సంప్రదించి పెక్కు విషయాలన్నీ సేకరించి గురు రుణాన్ని యథాశక్తిగా తీర్చుకున్నారు అని చెప్తున్నారు, ధన్యులయ్యారని. ముఖ్యంగా శ్రీ మాస్టర్ గారి శిష్యులకు రాసిన లేఖలు నేటి సమాజమునకు ఎంతో ఉపకరించినవై ఉన్నవి. మాస్టర్ గారు అందరికీ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. వాళ్ళు ఏదైనా రాస్తే దాని సమాధానాలు రాస్తూ ఉండేవారు మాస్టర్ గారు. ఇవన్నీ ఇప్పుడు సమాజానికి ఎంతో ఉపయోగము అని చెప్తున్నారు. అవి నిత్య సత్యములు, స్ఫూర్తిమంతములు అయిన అంశములతో ఆధ్యాత్మిక రంగమున ప్రవేశించు వారికి కరదీపకలై ఉన్నవి. శ్రీ మాస్టర్ గారి ప్రత్యక్ష శిష్యులలో థామస్ రెడ్డి గారు ఒకరు.
గురువునందు వీరికి వీరి కుటుంబమునకు గల భక్తి విశ్వాసములు అచంచలములు. తమ జీవితములకు శ్రీ మాస్టర్ గారే వెలుగుబాట అని నమ్మిన గురుభక్తి ప్రపూర్ణులు రెడ్డి గారు. ఇది వీరి ప్రథమ ప్రయత్నము. విషయము మహాత్ముల ముద్దు బిడ్డని జీవిత చరిత్ర రచన ముందుగా ముచ్చట గొలుపుచున్నది. గురుమహిమను వర్ణించుటకు మాటలు చాలవు. మాటలకు మనసుకు అందనిది గురుతత్వము. అసలు గురుమహిమని కీర్తించాలంటే మాటలు సరిపోవండి, ఎంతని చెప్పగలం కదా. అందుకని ఇది మాటలకి మనస్సునకి అందనిది గురుతత్వం. అది కేవలము అనుభవేక వేద్యమే, ఎవరికి వాళ్ళకి అది అనుభవించవలసిందే, మాటలతో చెప్పేది కాదు. అట్టి దానిని సమాజ శ్రేయస్సుకే గురుభక్తితో యథాశక్తి వెల్లడించుటకు పూనిన రెడ్డి గారి కృషి అభినంద్యము. ఇందుకు మూలమైన చరిత అభివంద్యము. శ్రీ మాస్టర్ గారి సహధర్మచారిణి మాతృశ్రీ అలివేలు మంగమ్మ గారి శుభాశీస్సులు ఈ రచనలో ప్రత్యక్ష అక్షరాల్లో చోటు చేసుకున్నాయి. అమ్మగారు ఆశీస్సులు రాశారనమాట ఈ గ్రంథానికి. మాతృశ్రీకి మనఃపూర్వక నమస్సులు. గుణగ్రహణ పారీణమైన పాఠకలోకము ముద్దుబిడ్డని స్ఫూర్తితో గురుకృపా పాత్రులై ధన్యులు కృతాకృత్యులు అగుదురుగాక. ఈ మహత్తర కృషిలో ప్రూఫ్లు చూచిన వాడను నేను. ఈయనట ప్రూఫ్ రీడింగ్ చేశారట ఈ గ్రంథానికి. కనుక ఏమేమి అక్షర స్ఖలితములున్నచో మన్నింప వేడదా. ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి, నేనే ప్రూఫ్ రీడింగ్ చేశాను అని చెప్తున్నారు. మున్ముందు ఇతోధిక గురు రచనలు గావించి గురుకృపతో లక్ష్యమును సాధించి శ్రీ రెడ్డి గారు పురోగమింతురుగాక. ఇంకా గురుకృపతో ఎన్నో ఆయన రచనలు చేయాలని చెప్తున్నారు. ఇటు ఉత్తమ గ్రంథముని ప్రచురించిన శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్ వారిని, ఇందుకు చేయూతనిచ్చిన వారిని అభినందింతును. గురుస్మరణ పూర్వక నమస్సులతో పమిడి కాల్వ చెంచు సుబ్బయ్య. అదండి వాళ్ళ. ఇంకా వస్తే మనకి నెక్స్ట్ ఏముందంటే సొంత మాట ఈయన థామస్ రెడ్డి గారు రాసిందనమాట. అది మనం రేపు చదువుకుందాం. ఈ గ్రంథం గురించి మాస్టర్ గారి గురించి ఆయన జస్ట్ ఇంట్రడక్షన్గా ఆయనకు అనిపించింది రాశారు. అది ఏం రాశారు అన్నది మనం రేపు మొదలు పెడదాం. అంటే ముందు చెప్పుకున్నాం కదండి, మనం కవర్ పేజీ నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వస్తాం. ఎన్నో అంశాలు అందులో ఇమిడి ఉంటాయి. అందుకోసం మనం మొదటి నుంచి అట్లా చదువుకుంటూ రావడం అనమాట. అది తొందరపడకుండా నెమ్మదిగా చక్కగా వివరంగా సాధ్యమైనంత మనం ప్రతి లైన్ని అర్థం చేసుకుని చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.